హలో అండి, ఈరోజు థర్స్డే. సాయిబాబాకి చాలా ఇష్టమైన రోజు, గురు పౌర్ణమి. ఈ రోజు చాలా మంది స్టేటస్ లో వాళ్ళ టీచర్స్ ని థ్యాంక్స్ చెప్తూ స్టేటస్ పెడుతున్నారు. అవి చూసి నేను కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిల్మ్ మేకర్ గా, డైరీ ఫార్మర్ గా చాలా మంది టీచర్స్, చాలా మంది మెంటర్స్ ఉన్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. బీట్ 4th క్లాస్ లో సోఫీ టీచర్ దగ్గర నుంచి సినిమాలోకి వెళ్ళడానికి కారణమైన చిరంజీవి గారి దాకా చాలా మంది టీచర్స్ ఉన్నారండి. అది 10ల సంఖ్యతో మొదలయ్యి ఆల్మోస్ట్ 500 మెంబర్స్ దాకా ఉంటారని అనుకుంటున్నాను. ఎప్పుడూ లిస్ట్ రాయలేదు, బట్ ఈసారి ఎప్పుడైనా ట్రిప్ లో ఉన్నప్పుడు రాస్తాను. సో 500 మందికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వితౌట్ యూ నేను ఈ రోజు ఇలా షేప్ అయ్యేవాడిని కాదు. ఈ 500 మందితో పాటు ఇంకొక 500 మందికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైక్ ఈ 40 days లో ఈ రోజు నా సబ్స్క్రైబర్స్ కూడా 500. ఇంత త్వరగా నేను రీచ్ అవుతాను అనుకోలేదు. సో ఈ 500 మందికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు టిప్ నేను సబ్స్క్రైబర్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను స్ట్రైట్ యూట్యూబ్ లో పెడతాను, ఇంకెక్కడ వేరే ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయను. సో నా టిప్ ఏంటంటే, మనం చేసే ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. మనం ప్యాషన్ తో చేసే చాలా విషయాలు వర్కౌట్ అవ్వట్లేదు కదా అని మనం వదిలేస్తాం. అలా వదిలేయడం కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఒక లెసన్ లా మార్చుకొని ఇంకా కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేస్తే పక్కా మనం సక్సెస్ చూడగలమండి. దానికి రైట్ ఎగ్జాంపుల్ నిన్న మన వీడియోలో చూపించిన దివాకర్ గారు. 6 years అతను లాస్ చూసిన నెక్స్ట్ 4 years అతను కన్సిస్టెంట్ గా చేస్తూ డైరీ ఫార్మ్ ని సక్సెస్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే, మనం లాస్ అయ్యామని చూసుకోకుండా అది ఒక ఇన్వెస్ట్మెంట్ అని మనం ఆలోచిస్తే అది మనల్ని డబల్ బౌన్స్ ఇస్తుందండి. చిన్నప్పటి నుంచి బీటెక్ వరకు చదువుకున్న డబ్బులన్నీ లాస్ అనుకుంటామా? అదొక ఇన్వెస్ట్మెంట్. అది డబుల్ అయ్యి కెరియర్ గా ఫామ్ అవుతుంది. డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కునే ఇల్లు, ల్యాండ్, అక్కడ డబ్బులు స్ట్రక్ అయిపోయి లాస్ అయ్యామనుకుంటామా? అది ఇన్వెస్ట్మెంట్. అది కూడా డబుల్ అయ్యి మనకి గ్రోత్ చూపిస్తుంది. ఇది కూడా అలానే చూడాలండి. ఈ రోజు మనకు వచ్చే లాస్, ఆ లాస్ నుంచి మనం నేర్చుకున్న లెసన్, ఆ లెసన్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. చాలా మంది ఈ లెసన్ నేర్చుకుని ఆపేస్తారు. మనం ఎప్పుడైనా ఒక జర్నీని ఆపాలి అంటే అది సక్సెస్ఫుల్ గా ఆపగలగాలి. సో మనం మోర్ లెసన్స్ ని నేర్చుకోవడానికి ఓపెన్ గా ఉందాం. బిగ్ జర్నీ చేయడానికి రెడీగా ఉందాం. ఈ జర్నీలో ఫ్యామిలీ మిమ్మల్ని డౌట్ పడొచ్చు, ఫ్రెండ్స్ కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సహజం. అవన్నీ టర్న్ అవుట్ అయ్యి మీకు బోల్డ్ లెసన్స్ నేర్పుతాయి. బట్ డోంట్ స్టాప్ యువర్ జర్నీ, కీప్ గోయింగ్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.